திருப்பாவை 21వ பாசுரம். ஏற்ற கலங்கள் எதிர் பொங்கி மீதளிப்ப மாற்றாதே பால் சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆற்றப் படைத்தான் மகனே அறிவுராய் ஊற்றமுடையாய் பெரியாய் உலகினில் தோற்றமாய் நின்ற சுடரே துயிலெழாய் மாற்றாறு நக்கு வலி தொலைந்து உன் வாஷர்கண் ஆற்றாது வந்து உன்னடி பணியுமா போலே போற்றியாம் வந்தோ புகழிந்தேலோ ரெம்பாவாய். ஆண்டாள் తిరువడిగలే శరణం. మనకు ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం, కానీ న సంశయోస్తి తద్భక్త పరిచర్య రతాత్మనాం. ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించేటి భక్తాగ్రగ్రేసులైన ఆచార్య ఆశ్రయణం చేసిన వారికి సిద్ధి తప్పక కలుగును. సంశయం అంటే డౌట్ ఏమీ లేదు. ఆచార్యుల్ని ఎప్పుడైతే మనము ఆశ్రయం చేస్తామో మనకప్పుడు ఆ సిద్ధి అనేది తప్పకుండా దొరుకుతుంది అని చెప్తున్నారు, నిరూపిస్తున్నారు కూడా. అయితే మనకు ఆ ఆచార్యుల యందు విశ్వాసం కలగడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఆయన కూడా మనలాగే మామూలుగా ఉంటారు. మరి ఆయన చూడగానే ఈయనే మన ఆచార్యులను నమ్మకం కలగడం కొద్దిగా కష్టం అని చెప్తున్నారు. భగవంతుని చేరడానికి వీళ్ళు మనకి తోడ్పడతారని విశ్వాసం కలగదు వాళ్ళని చూడగానే. ఆండాళ్ తల్లి తిరుప్పావైలో ఏం చెప్తోంది? కనిపించిన దాన్ని, నువ్వు కనిపిస్తున్న దానిపైన విశ్వాసాన్ని పెట్టుకోమని, కనిపించిన దాని వైపు సాగవలే అంటే వెళ్ళవలే అని నేర్పుతోంది. ఇక్కడ మనకు రెంటిపైన విశ్వాసం కలగాలి. ఒకటి ఇక్కడ భగవంతుని చూపించే ఆచార్యుడి పైన, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చనామూర్తి. మనకు కనిపించే, కంటికి కనిపించేసరికి మనకి నమ్మకం కలగడం కొంచెం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహం రూపంలోనే ఆ భగవంతుడు కనిపిస్తాడు. అదే ఇతర యుగాల్లో చూసుకోండి, కృష్ణుడిగా, రామునిగా కనిపిస్తూ ఉంటాడు. తానే స్వయంగా దిగి వచ్చాడనమాట. ఇతనేంటి దేవుడా అని సామాన్యులే కాదు, ఒక్కొక్కసారి వేదాధ్యయనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడు అంతటి వారే పొరపాటు పడ్డారట. అది ఎలాగో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. నాకు తెలిసి ఇది అందరికీ తెలిసి ఉంటుంది, ఇంకొకసారి చెప్పుకుందాం. ఇంద్రుడు దేవతలకు అధిపతి, పరమ గర్విష్టి, ఇది అందరికీ తెలిసిందే కదండి. అలాంటి ఆయనకి ఇంద్రయాగం అని గోకులంలో చేస్తుండేవారు. వానలు ఇచ్చేవాడు ఆయనే కదా అని వారి విశ్వాసం. ఒకరోజు గోకులంలో పెద్దలందరూ ఇంద్రయాగం చేయాలని తలపెట్టారనమాట. అందరూ ఇంద్రుడికి అర్పించడానికి రకరకాల పదార్థాలు తయారు చేసుకున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటి, ఏం చేస్తున్నారు వీళ్ళంతా అని తెలుసుకోవాలని ఉత్సాహంతో అక్కడున్న పెద్దవాళ్ళని అడిగాడట. అయితే వాళ్ళు ఏం చెప్పారు, ఆ వర్షాలు ఇచ్చేవాడు వరుణదేవుడు ఇంద్రుని అధీనంలోనే ఉంటాడు కదా, ఆ వర్షాలు వస్తేనే కదా మనకు పంటలు పండుతాయి, గోవులకు ఆహారం దొరుకుతుంది, ఆ గోవుల పాడుపై మన జీవనం ఆధారపడింది, కాబట్టి అందరం ఈ పని చేస్తున్నాము అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఆయన కూడా ఒక ఉద్యోగి లాంటి వాడే కదా. ఇలాంటి వారెందరూ తన అధీనంలో పనిచేస్తున్న వారు ఉన్నారు ఈ విశ్వం యొక్క మంచి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మర్చిపోయి ఆ ఇంద్రుడికి చేయడం ఏంటి? ఆ ఇంద్రుడి కంటే హెడ్ పైన ఉన్నవాడు నేనే కదా, నన్ను మర్చిపోయి వీళ్ళందరూ ఏంటి ఇంద్రుడికి పూజలు చేస్తున్నారు? ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనక నుండి ఇస్తేనే కదా ఈయన ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాడిని నేను ఇక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే అని ఆ శ్రీకృష్ణుడు అనుకున్నాడట. వాళ్ళందరికీ ఈ విషయం ఎలాగ తెలపాలి, వీళ్ళు ఎలా తెలుసుకోవాలి అని అందరినీ ఒక దగ్గరికి పిలిచి, వానలు ఇచ్చేది ఇంద్రుడు కాదు, సూర్యశక్తికి సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే ఆపై గాలి వీస్తే మన దగ్గరికి వస్తాయి, ఆ గోవర్ధన పర్వతం అడ్డుకోవడం చేత మాత్రమే మనకి వర్షాలు వస్తాయి, కాబట్టి మనము ఆ గోవర్ధన పర్వతానికే ఈ పదార్థాలన్నీ అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని చెప్తున్నాడు. అందరికీ అవును కదా, కృష్ణుడు చెప్పేది కరెక్టే కదా అని గోవర్ధన్ పర్వతానికి చేసిన పదార్థాలన్నీ
సమర్పించారు. తానే పర్వతంలో ఆవేశించి నైవేద్యం పుచ్చుకున్నాడు ఆ కృష్ణ భగవానుడు. మరి ఇక్కడ ఇంద్రుడికి పదార్థాలు అందలేదు. సో అందలేదని ఆ ఇంద్రుడికి కోపం వచ్చి 7 రోజులు వరుసగా హెవీ రైన్స్ కురిపించేశాడట. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు కన్నయ్య అని అందరూ కృష్ణుడిని చేరగానే, మనం ఆరగింపిచ్చిన ఆ కొండే మనల్ని కాపాడదా ఏంటి అనుకుంటూ కృష్ణుడు వెళ్ళి తన ఒంటి వేలితో కొండనెత్తి అందరినీ రక్షిస్తాడు. గోవర్ధనధారి అయ్యాడు ఆయన. అప్పుడు ఇంద్రుడు తనకన అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు. ఆ ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడే కదా. మరి అదే కృష్ణార్పణమస్తు అని అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు కాదు అని భావించాడు. కాబట్టే ఇంద్రుడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభు ఇతను అనే ఇంగిత జ్ఞానం లేకపోయింది. అంటే మన లాంటి సామాన్యులు ఇంకేం చెప్పాలి చెప్పండి. అయితే ఇంద్రుడు దేవతలలో ఒకడు. మరి ఆ దేవతలందరికీ అధిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడట. గోకులంలో కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే బ్రహ్మకు అసూయ కలిగి ఇదేదో చూడాలి అని గోకులంకి వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు గోపబాలుల మధ్య కూర్చొని సద్దన్నం తింటూ ఉన్నాడంట. అది చూసి ఇదేంటి ఈ ఎంగిలి వేషాలు వేసేవాడా దేవుడంటే అని అనుకొని, ఈ వ్యక్తి ఏదో మాయాజాలం చేస్తున్నాడు, ఈయన దేవుడు కాదు ఏం కాదు, వీడికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడు, అక్కడున్న గోవులన్నింటినీ దొంగలించుకొని ఒక గుహలో పెట్టేశాడు అనమాట. అంతలో ఒక గోపబాలుడు వచ్చి, కృష్ణ మన గోవులు ఎక్కడున్నాయి కనిపించటమే లేదు అని చెప్పాడట. కృష్ణుడు అంతటా వెతుకుతూ అటు వెళ్ళగా గోపబాలుడిని అపహరించి మరో గుహలో దాచాడు బ్రహ్మ. అయితే ఈ గోపబాలుడిని వదిలి వెళితే గోకులంలో వాళ్ళంతా కృష్ణుడికి ఎక్కడ పోయారు మా పిల్లలు గోవులు అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాడో ఈ కృష్ణుడు చూద్దాము అని ప్లాన్ చేశాడు బ్రహ్మ. ఇక బ్రహ్మలోకంకి బయలుదేరాడు బ్రహ్మ. ఇది చూసి కృష్ణుడు ఈయనకి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. ఆయన ఎన్ని దూడలను, ఎంతమంది గోవులను, గోపబాలులను బ్రహ్మ దాచాడో వాళ్ళందరి రూపాలు తానే తీసుకొని అన్ని రూపాలలో కృష్ణుడే స్వయంగా వచ్చాడట. అందరి రూపాలని ఆయనే దాల్చాడు. ఇలా బ్రహ్మ ఎంతమందిని దాచిపెట్టాడో అంతమంది తానే ఆ వేషాలు వేసుకొని తానే కృష్ణుడు వచ్చాడు. అలాగే పనిలో పనిగా బ్రహ్మవేషం కూడా వేసుకొని బ్రహ్మలోకంకి వెళ్ళి, నా లాంటి వేషంలో ఇంకొకడు వస్తాడు, ఆయనకి బాగా దేహశుద్ధి చెయ్యండి అని చెప్పాడట. ఇలా 1 సంవత్సర కాలం గడిచింది. అక్కడేమో బ్రహ్మకి ఆయన లోకంలో ఎంట్రీ లేదు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ కృష్ణుడే బ్రహ్మ రూపంలో ఉన్నాడు కాబట్టి. ఆయన అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ బాగా తన్ని పంపించేశారు. అక్కడ బ్రహ్మలోకంలో కూడా బ్రహ్మకి ఆదరణ లేకుండా పోయింది. సరే అని మళ్ళీ గోకులంకి వచ్చి చూస్తే ఎక్కడ పిల్లలు అక్కడ, ఎక్కడ గోవులు అక్కడ కనిపిస్తున్నాయి. ఆశ్చర్యపడి తను దాచిన గుహలో చూస్తే అక్కడ తను దాచినవి కనిపించాయి. మళ్ళీ ఒక్కసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలోనే కృష్ణుడే కనిపించాడట ఆయనకి. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడి పైన 3 తలలు వాల్చి స్వామి స్వరూపాన్ని కీర్తన చేసి, ఎందుకు ఇచ్చావయ్యా నాకు ఈ బ్రహ్మపదాన్ని, ఎంత పదవి కట్టబెట్టావో అంత గర్వం కూడా నాకు పెరిగింది. ఈ గర్వం లేని గోపజనం ఎంత అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాదధూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు పశ్చాత్తాపం చెందుతాడట. అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు ధరించేసరికి మనకు ఒక చులకన భావం ఏర్పడుతుంది. కనిపించకపోతే అమ్మో అంటాం, కనిపిస్తే ఓసి ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ ఇంద్రులకి కనిపించేవాడిపై విశ్వాసం కలగలేదు. కారణం ఆచార్య అనుగ్రహం లేకపోవటం. అదే భగవంతుడు ఈనాడు అర్చనా స్వరూపంలో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని గుర్తించాలని, అది అగ్నిహోత్రంలో, ఆదిత్యునిలో, జ్ఞానుల హృదయాల్లో భగవంతుణ్ణి దర్శించాలని చెప్పారు. సామాన్యులకు మానసిక ఆధారం కోసం ఏదో ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహంలో చూడొచ్చు. ఆపై
విగ్రహం లేకుండా శక్తి రూపాల్లో భగవంతుని చూడాలి అని చెప్పారు. కానీ అది తప్పు. ఒకటి తర్వాత ఒకటి పైకి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక సూర్యుడు, ఆపై కదల్చకుండానే చైతన్యం కదుపుతోంది కనుక హృదయాన్ని ఉపాసన చేస్తాం. ప్రతిమాసు అప్రబుద్ధానాం అంటే విగ్రహం అనేది వీటికంటే ఏదో పైకి చెందిందే ఉండాలి. కేవలం శక్తిని బట్టేనా గుర్తించేది? తత్వం బట్టి కదా. అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటి వాడు బహిరమైన వాటి యందు దృష్టి ఉండని వాడు మాత్రమే గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక కరెంటు తీగని చూస్తే అదేంటి కాలటం లేదు, వెలగటం లేదు అనిపోయి మనం ముట్టుకున్నామంటే మన ప్రాణాలనే తీసేస్తుంది. అదే తీగ అంచుకు చేరగానే ఒక లైట్ని పెట్టామనుకోండి, బల్బుని, అది వెలుగుతుంది. అది తెలిసిన వాడు ఈ బహిరమైన వాటి యందు దృష్టి లేకుండా ఆ లోపల ఉన్న విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలకపోయినా భగవత్ సాక్షాత్కారానికి మొదటి మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, విగ్రహమే తత్వం అని గుర్తించాలి. ఆండాళ్ తల్లి తిరుప్పావే సారాంశం ఆ విగ్రహంపై విశ్వాసం కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూరులో వటపత్ర సాయిని కొలిచింది, వెంకటాచలపతిని శరణాగతి చేసింది. తిరుమాలైజోలు సుందర బాహునికి మొక్కిబడి చేసింది, శ్రీరంగనాథుణ్ణి చేరింది, శ్రీకృష్ణుణ్ణి మనస్సులో భావించింది, పాల్కడిలలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపిస్తోంది ఆండాళ్ తల్లి. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించాలని కూడా తెలుపుతోంది. భగవంతుణ్ణి 6వ స్వరూపంగా ఆచార్యులలో చూడొచ్చని తెలియజేస్తోంది. మొదట ఆ విశ్వాసమైన పూర్ణత మనకు ఏర్పడితే ఆ పూర్ణత్వానికి మనం దర్శించవచ్చు. నిన్న అమ్మని లేపారు. అమ్మ లేచి, నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని వీళ్లతో కలిసింది. ఇక మన వాళ్ళంతా స్వామి వద్దకు చేరి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు. అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ఒక ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు. ఈరోజు మన వాళ్ళు మగనే, కుమారుడా, అరివురాయ్, తెలివి తెచ్చుకో అంటున్నారు. అయితే మన వాళ్ళకి శ్రీకృష్ణుని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు. అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ అత్తప్పడైతాన్ లెక్కకు అందనన్ని వళ్ళల్ పెరుం పశుక్కల్, ఇచ్చే ఔదార్యం కలిగిన పశువులు శ్రీకృష్ణుడికి ఇదే ఉదార స్వభావం కదా. ఇది నందగోపుని సంబంధంతోనే వచ్చింది. ఇదే స్థితి తనది. పుచ్చుకోని వాడిదే లోటు అన్నట్టు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా ఎవరు వెళ్ళినా పాలిస్తాయట. ఎలా ఇచ్చేవా పాలంటే, ఎత్తకలంగళ్, ఎన్ని కుండలు పెట్టినా ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ షోరియం, పాల ధారలు పొంగుతూనే ఉంటాయట. ఆ పొంగటం క్రింద నిండా పాలు పొంగుతున్నాయన్నట్టు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు. ఆ శాస్త్రాలు కఠినమైనవి. గోవులు మనమంతా తిరిగి అక్కడ ఉన్న పచ్చికను తిరిగి అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలను అందించినట్లే జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి కష్టాలను తాము అనుభవించి తత్సారమైన భగవద్గుణములైన పాలధారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యుల్లాంటివి అని అనుకోవచ్చు మనం. ఆ ఇవ్వడం 4 కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు. తమకు పెద్దలిచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, అవతలివాడు అడుగుతున్నాడే కదా అని ఇంకొందరు, అవతలివాడు కష్టపడుతున్నాడే అవి తీర్చడానికని మరికొందరు, తమకు తెలిసింది చెప్పకుండా ఉండలేక ఇంకొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులని ఎందరినో శిష్యులుగా కలవారు మన రామానుజాచార్యుల వారు. అలాంటి ఆచార్యుల వద్ద కుమారుడిగా ఉండే స్వామి, తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మా లాంటి వారి వద్దకి.
పరమపదంలో నిత్యశూరుల వద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా తనను తాను తెలియని వాడైనందుకే కదా మా మధ్యకు వచ్చి మా ఆరాధనను అందుకుంటున్నావు. ఇది మా పాలిట నీ దయ. ఉత్తముడయాయ్ పెరియాయ్, నీకు దృఢమైన ప్రమాణం నీకుంది. ఆ వేదానికే అందని వాడివి, అలాంటి అందని వాడివి నువ్వు. ఉలగినిల్ తూత్తమాయ్ నిరుంద, మా మధ్యకు అందేవాడిలా వచ్చి షుడరే దివ్య కాంతులతో ఉన్నావు. మేం క్రమం తప్పకుండా మీ అమ్మా నాన్నల్ని లేపి వారి ఆజ్ఞతో వచ్చాం. తుయిలెరాయ్, తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎలా వచ్చారో విన్నవించుకుంటున్నారు. మా శత్రువులైన వాళ్ళు ఉనక్కు వలి తొలైందు, వాళ్ళ బలాన్ని పక్కన పెట్టుకొని వాషర్కన్, నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్లలాగా అత్తాదు వందు. ఎక్కడైతే నీ బాణాల దెబ్బకు భయపడి అడిపణియాం పోలే, నీ పాదాలనే సేవించుకునేట్టుగా వస్తారో మేము కూడా అలాగే వచ్చాం. దీంతో స్వామికి బాధ అయ్యి, మీకు శత్రువుల భయం ఎందుకు వచ్చింది అన్నట్టుగా బాధపడ్డాడట. లేదయ్యా, పొత్తియాం వందం, మేము కూడా ఒకనాడు వాళ్ళకేం తీసిపోలేదయ్యా. ఒకప్పుడు మేము అభిమానం కలిగి నీ దగ్గరికి రావడం ఏంటి అని అనుకునేవాళ్ళం. కానీ నీ అంతటి వాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మా దగ్గరికి కూడా రాగలవు. కానీ మేము ఆగలేకపోతున్నాం. ఆర్తిని తట్టుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాం. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి నీ దగ్గరికి శరణు అని అనుకుంటూ వస్తారు. మేం మా ఆత్మరక్షణ కోసం వచ్చాం. వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేము నీ గుణాలకు లొంగొచ్చాం. వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోలేకొస్తే మేము నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక నీ కళ్యాణ గుణాలను కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా. పుగరందు, ఆనందంతో వచ్చాం. ఇకపై అంతా నీదే బాధ్యత అంటూ శరణాగతి చేశారు. హరే శ్రీనివాస.